సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ 750 కోట్లతో ప్రపంచ స్థాయిలో దాన్ని మళ్ళీ పునర్నిర్మించడం, అదే రకంగా వరంగల్లో వ్యాగన్ ఫ్యాక్టరీ నిర్మాణం, ఇవన్నీ కూడా మరి అసాధ్యం అనుకునేటువంటి విషయాలు ఇవాళ సాధ్యం చేసి మరి ఏ రకంగా ప్రజలకు ఇవాళ ఈ ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమము, అదే రకంగా వికాస్తో పాటు విరాసత్, ఇవాళ భవ్యమైన రామ మందిరము, 22 జనవరి నాడు బాలరాముని యొక్క ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం, ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి మన సనాతన ధర్మీయులు ఏ రకంగా ఇవాళ మొత్తం రామమయమైందో, ప్రతి పల్లెల్లో ప్రతి వాడలో కూడా రాజకీయాలకు, పార్టీలకు లేదా కులాలకు అతీతంగా మొత్తం ఇవాళ రాముడు జన్మించినటువంటి ఆ రామ జన్మభూమిలో 500 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం అనంతరం ఇవాళ భవ్యమైన రామ మందిర నిర్మాణం, ఇవాళ ఆ రకంగా కాశీ కారిడార్ కానివ్వండి లేదా ఉజ్జయిన్ మాంకాల్ కానివ్వండి, ఇవన్నీ కూడా మరి ఆ యొక్క సంస్కృతి, భారతదేశం యొక్క సంస్కృతి, ప్రజల మనోభావాలతో ముడిపడిన అంశాలు కూడా ఇవాళ పరిష్కారం చేయడం. అందుకనే రేపు జరగబోయేటువంటి లోక్సభ ఈ ఎన్నికలు ఒక మహాభారత యుద్ధం లాంటిది. ఒకవైపు మరి ఈ కూటమి పేరు మీద, ఈ విపక్షాల పేరు మీద ఒక కౌరవ సైన్యంగా వారు మారుతూ ఉంటే, ఇవాళ మరి నరేంద్ర మోడీ గారు ఏ రకంగా ఇవాళ వారిని ఎదుర్కోవడానికి ఈ కూటమి మరి ఎన్ని రకాలుగా వాళ్ళు చేసినప్పటికీ, భారత్ జోడో యాత్ర అంటున్నప్పటికీ, ఇవాళ రాహుల్ గాంధీ చేపట్టేటువంటి భారత్ జోడో యాత్ర, భారత్ జోడో సంఘ దేవుడు ముందుగా కాంగ్రెస్ జోడో చేపడితే బాగుంటుంది. రోజుకొకరు ఇవాళ ఆ కాంగ్రెస్ ఏ రకంగా విడిపోతున్నారో మరి ఆ రకంగా సెంచరీ దాటే పరిస్థితి కనబడుతుంది. రోజుకు 50-60 సంవత్సరాల జీవితాంతం 3 తరాలుగా కాంగ్రెస్లో పనిచేసినటువంటి మహానాయకులు ఆ నాయకత్వం పట్ల విసిగిపోయి ఆ కుటుంబ ప్రయోజనాల కోసమే పాటుపడే ఆ పార్టీ మాకు ఏమాత్రం కూడా రుచించదని చెప్పి బయటికి వస్తుంది. కూటమిలో ఉన్నటువంటి పార్టీలు కూడా నితీష్ కుమార్ గారు ఇవాళ వారి యొక్క మరి కూటమి కాంగ్రెస్ యొక్క పెత్తనము, కాంగ్రెస్ యొక్క అవినీతిని, అవకాశవాద రాజకీయాల నుంచి బయటకు వచ్చి ఇవాళ మమతా బెనర్జీ 400 సీట్లు దేవుడేరు కాంగ్రెస్ పార్టీ 40 సీట్లు గెలవలేదని చెప్పి, ఆమ్ ఆద్మీ పార్టీ మేము ఈ యొక్క కాంగ్రెస్తో కలిసి పోటీ చేసేయలేదు పంజాబ్లో అని చెప్పి వారు మడత పెట్టడం, అఖిలేష్ యాదవ్ ఈ రకంగా మరి చీలికలు పేలికలై గత అనుభవాలు కూడా చూసాం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా చరణ్ సింగ్ గారిని లేదా దేవగౌడ గారిని, గుజరాల్ గారిని ప్రధానమంత్రి చేయడము, ఏ రకంగా వారి కుర్చీ లాగడం, ఈ అనుభవాలు దృష్టిలో పెట్టుకొని ఒక్కొక్కరుగా బయటికి వస్తున్నారు. కాబట్టి ఈరోజు ఈ కూటమి అవలంబించేటువంటి అవినీతి, కుటుంబ పాలన, వంశపారపర రాజకీయాలు లేదా బుజ్జగింపు రాజకీయాలు, వీళ్ళతో పూర్తిగా విసిగినటువంటి ప్రజలు ఇవాళ మోదీ అభివృద్ధికి, మోదీ మరి పారదర్శకత పాలనకు మొగ్గు చూపుతున్నారు. కాబట్టి తెలంగాణలో కూడా ఏ రకంగా ప్రజలు బీఆర్ఎస్ యొక్క అవినీతి పట్ల, కుటుంబ పాలన పట్ల, నియంత్రిత పాలన పట్ల విసిగి మార్పు కోరుకున్నారో, మరి మార్పులో భాగంగా కాంగ్రెస్ లాభపడింది తప్పితే బీఆర్ఎస్ ఓడినా కాంగ్రెస్ గెలవలేరు. మరి ఇవాళ కాంగ్రెస్ గ్యారంటీల పేరు మీద, ఉచితాల పేరు మీద, అమలుకు సాధ్యంగా హామీలు అరచేతిలో వైకుంఠం చూపించి ఇవాళ లాభపడింది, అధికారంలోకి వచ్చింది. కానీ ఈ 2 మాసాల్లో కూడా 6 గ్యారంటీలకు వీరు ప్రవేశపెట్టే బడ్జెట్కు పాలనకు పొంతనలేకపోతుంది. ఇదే రేవంత్ రెడ్డి గారు ఎన్నికల సందర్భంలో అప్పుల ఊబిలో కూరుకుపోయినటువంటి ఈ తెలంగాణ గట్టెక్కించాలంటే, వారు ప్రవేశపెట్టిన గత పథకాలు అమలు చేయాలంటేనే మరి లక్షల కోట్ల రూపాయలు అవసరమని చెప్పిన వీరు ఇవాళ 6 గ్యారెంటీల కోసం 1,50,000 కోట్లు ఇవాళ అవసరమైతే మొన్న బడ్జెట్లో ప్రవేశపెట్టింది 53,000 కోట్ల మాత్రమే. కాబట్టి పార్లమెంటు ఎన్నికల వరకు ఏదో మసిబూసి మామిడికాయ చేసి ఈ ఎన్నికల్లో గట్టెక్కేటువంటి కుట్రలు మనం పన్నుతున్నారు తప్పితే ఇతరత్ర వారు కూడా కర్ణాటక, హిమాచల్లో ఈ గ్యారెంటీల వల్ల ప్రజలు ఏ రకంగా మోసం చేశారో ప్రజలకు అవగతమైంది. కాబట్టి ఆ 2 రాష్ట్రాల్లో కూడా ఇవాళ 100% పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ గెలిచే అవకాశాలు కనబడుతున్నాయి. ఇవాళ తెలంగాణలో కూడా మరి ఇవాళ 100 రోజుల్లో అమలు చేస్తా అని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు కూని రాగాలు తీస్తూ ఇవాళ టీఆర్ఎస్ అవినీతి పట్ల, వారి కుంభకోణాల పట్ల ఎటువంటి చర్యలకు ఇవాళ వారు పూనుకోకుండా కేవలం వాళ్ళ ఈ 2 పార్టీలు కూడా వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీని ఎదుర్కొనేటువంటి శక్తి ఏ ఒక్క పార్టీకి లేదు. కాబట్టి 2 పార్టీలు ఒకరికొకరు
రహస్య ఒప్పందాల మేరకు సహకరించుకుంటూ నేను కొట్టినట్టు చేస్తా, మీరు ఏడ్చినట్టు చేయండి అని చెప్పి ఆ కాళేశ్వరం ప్రాజెక్టు పేరు మీద రాద్ధాంతం చేయడమే తప్పితే, ఒకవైపు కాంగ్రెస్ పార్టీ ఈ కాళేశ్వరం యొక్క మరి కుంభకోణాన్ని అవినీతి బూచిగా చూపించి ఈ బీఆర్ఎస్ లోపరుచుకుంటున్నది. బీఆర్ఎస్ ఏమో కృష్ణ మరి నీళ్ళ పేరు మీద వారు రాద్ధాంతం చేయడం తప్పితే, ఈ రెండు పార్టీలు కూడా ఇవాళ భారతీయ జనతా పార్టీ తెలంగాణలో ఇవాళ ఒక మరి విజయ బాటలో ముందుకు పోతుంది. కాబట్టి 17 సీట్లలో ఇవాళ ధీటుగా పోటీ భారతీయ జనతా పార్టీ ఇవ్వగలుగుతుందని చెప్పి గ్రహించి ఇవాళ ఢిల్లీ పెద్దలు కూడా కాంగ్రెస్ పార్టీ ఇవాళ బీఆర్ఎస్ను బతికించేదానికే వాళ్ళు కుట్రలు పండుతున్నారు. బీజేపీని ఎదుర్కోవాలంటే దేశవ్యాప్తంగా ఏ రకంగా కూటమిగా మనం ఒకటేమో తెలంగాణలో కూడా బీజేపీని ఎదుర్కోవాలంటే ఈ మోదీ చరిస్మాతో మరి ఇవాళ రాహుల్ గాంధీ కానీ లేదా కాంగ్రెస్లో కానీ ఏ ఒక్క కూటమిలో నాయకుడు సరితూగలేరు. అందులో తెలంగాణ కూడా అతీతం కాదు. కాబట్టి తెలంగాణ ప్రజలు కూడా ఖచ్చితంగా గతంలో 2018లో ఒక ఎమ్మెల్యే గెలిచిన 4 ఎంపీలను గెలిపించారు మరి 5 మాసాల వ్యవధిలో. ఇప్పుడు మరి 8 మంది ఎమ్మెల్యేలు గెలిచి 100% ఓట్ల శాతాన్ని పెంచుకున్న బీజేపీ 2024లో జరిగే ఎన్నికల్లో 10కి తక్కువ కాకుండా 17 సీట్లలో ధీటుగా పోటీ చేసి 10కి తక్కువ కాకుండా 35% పైగా ఓట్లు సాధించి భవిష్యత్తులో డబుల్ ఇంజన్ సర్కార్కు మార్గం సుగమం చేయడానికే ఈరోజు భారతీయ జనతా పార్టీ ఈ యొక్క మరి బస్సు యాత్రల సందర్భంగా రేపటి నుంచి ప్రారంభమయ్యేటువంటి బస్సు యాత్రలు ప్రముఖమైనటువంటి రాష్ట్ర నాయకులందరూ కూడా మరి అన్ని అసెంబ్లీలు పార్లమెంట్లో కలియ తిరుగుతూ మోదీ గారి 10 సంవత్సరాల పాలన తెలంగాణలో 10 సంవత్సరాలు ఏ రకంగా బీఆర్ఎస్ భ్రష్టు పట్టించింది, కాంగ్రెస్ యొక్క మరి పాలన ప్రజలు చూశారు, రాష్ట్రంలో చూశారు, దేశంలో చూశారు. మొత్తం దేశంలో కన్నమరుగుతున్న కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో బతికి బట్ట కట్టే పరిస్థితి లేదు. కాబట్టి భవిష్యత్తు తెలంగాణలో బీజేపీది అని భావించే ఈరోజు మరి ఢిల్లీలో ఉన్న నాయకత్వం కాంగ్రెస్ ఇవాళ రేవంత్ రెడ్డి గారికి బీఆర్ఎస్తో ఢీకొనేటువంటి ఆలోచన ఉన్నప్పటికీ కూడా ఇవాళ హైకమాండ్ ఏ రకంగా వారి కళ్ళెం వేసి ఆ యొక్క బీఆర్ఎస్ మరి ఈ యొక్క కాంగ్రెస్ రహస్య ఉడంబడికల ద్వారా బీజేపీని ఎదుర్కొనేటువంటి కుట్రలు తెలంగాణ చేస్తుందో ఖచ్చితంగా ఈ బస్సు యాత్రల సందర్భంగా ఇవన్నీ కూడా పటాపంచలు చేసి రాబో రోజుల్లో 3వసారి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయితే 3వ ఆర్థిక దేశంగా భారతదేశం తీర్చిదిద్దడమే కాకుండా తెలంగాణలో కూడా గుజరాత్ మోడల్, ఉత్తరప్రదేశ్ మోడల్ అభివృద్ధికి పేదల పథకాలకు తెరలేపాలంటే బీజేపీ గెలవాలనేటువంటి పిలుపుతో రేపటి నుంచి బస్సు యాత్రకు మేము శ్రీకారం చుడతా ఉన్నాం.